గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రతి మంగళవారం మహిళా గ్రీవెన్స్. ఇది కాకుండా కార్యకర్తలతో కూడా గ్రీవెన్స్, ప్రజా దర్బారు, ప్రతిది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఇలా ప్రతి వారం ఈ మూడు అనేది ఎక్కడా లేవు. మరి ప్రత్యేకంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే గల్లా మాధవి గారు పెట్టడానికి గల కారణం ఏంటి? మనం అడిగి తెలుసుకుంది. మనకి పక్కన గుంటూరు పార్లమెంటు సభ్యురాలైన గంటా మౌలిక గారు మన ముందున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎమ్మెల్యే గారు ఎటున్నా సరే ఆమె వర్క్లో వెనకే ఉండడం అయితే చూస్తూ ఉన్నాము. కాబట్టి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు రాకముందు, వచ్చిన తర్వాత పరిపాలన ఏం చేస్తారులేని కొంతమంది, వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి రోజు రోజుకి మరి ఒక్కొక్క ఆలోచన ఎలా వస్తుంది, ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఏ రాష్ట్రంలో కూడా పెట్టని విధంగా, అంటే రాష్ట్రంలో అంటే ఏ నియోజకవర్గంలో కూడా ఇలా పెట్టని విధంగా గల్లా మాధవి గారు చేయడానికి గల కారణం ఏంటి? ఎప్పుడైతే ఏదైనా కూడా మనం చేసేదాన్ని ఒక బాధ్యతగా, ఇది నా బాధ్యత అని చెప్పి తీసుకొని చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంకా ఎంత చెయ్యగలము అని ఆలోచన అదే రీతిలో వెళ్తుందండి. సో దానికి నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చినప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చారు ఏం చేస్తారులే అన్నారు. భారీ మెజారిటీతో గెలిచి చూపించారు. గెలిచిన తర్వాత వన్ టైం ఎమ్మెల్యే, ఏం తెలుసు, పరిపాలన తెలియదు, రాజకీయం తెలియదు అన్నారు. రాజకీయం అంటే ఏంటో చాలా తక్కువ టైంలో, రాజకీయం అంటే ఎత్తుల మీద పై ఎత్తులు వేయటం కాదు, ప్రజల్లో ఉండటం, ప్రజలకి కరెక్ట్గా సేవ చేయటం, వాళ్ళ గుండెల్లో ఉండటం అని చెప్పేసి మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ఇంత బాగా తను ఏ అడుగు తీసుకున్నా కూడా ఆ అడుగు వెనక ప్రజా అభివృద్ధి, ప్రజా సంక్షేమము, తన నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే మేజర్ గోల్గా పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టే అన్ని చోట్ల అంతగా ఆదరణ లభిస్తుంది. తన వర్క్ అనేది మనకి పై వరకు కూడా వెళ్ళి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే పాలిట్ బ్యూరో మెంబర్గా సెలెక్ట్ అయ్యారు అంటే ఇది తన కృషికి, తను ఇప్పటివరకు చేసిన కష్టానికి ప్రతిఫలం అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. అసలు మహిళా గ్రీవెన్సీ అనే ఆలోచన అసలు మేడం గారికి, ఎమ్మెల్యే గారికి ఎలా వచ్చిందంటారు? ఏమైనా మీతో ఏమైనా డిస్కషన్ చేశారా, లేకపోతే మేడం అంతటా మేడమే తీసుకున్న నిర్ణయమా? ఇది 100% కూడా సెల్ఫ్ అండి. ఎందుకంటే ఒక మహిళకి మాత్రమే ఇంకొక మహిళ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు, ఎలాంటి వాళ్ళ మానసికంగా ఎక్కడికన్నా బయటికి రావాలి అన్నా, వచ్చి మాట్లాడాలి అన్నా, ఏదైనా ఓపెన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పాలి అన్నా కూడా ఒక ప్లాట్ఫామ్ కోసం ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తారు. కానీ ఇప్పటి వరకు మనకు అలాంటి ప్లాట్ఫామ్ ఎక్కడా దొరకలేదు. ఒక మహిళగా ఆ ఆవేదన ఆల్రెడీ తను చూసి ఉన్నారు కాబట్టే. ఎందుకంటే మాధవి గారు ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూసినా కూడా మేము డక్కా ముక్కీలన్నీ తినే వచ్చాము, ఊరికే మేము పైకి రాలేదు అని చెప్పేసి ఎన్నో చెప్పారు. ఎందుకంటే తను అన్ని లైఫ్లో అన్నీ ఫేస్ చేసి అన్ని ఫేసెస్ని కూడా దాటుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి స్టేజ్లో ఏంటి అవసరం, ఏది అసలు రిక్వైర్మెంట్ ఏముంది అన్న క్లారిటీ తనకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో వచ్చింది. కాబట్టి తన ఎక్స్పీరియన్స్ని మిగతా వాళ్ళ అభివృద్ధి కోసం వాడాలి అని చెప్పేసి ఈ రకంగా తను ఒక మహిళ కోణంలో మహిళా గ్రీవెన్స్ పెట్టారు. ప్రజలు, కామన్ పీపుల్ అందరూ రావాలి అన్న దీంతో ప్రజా దర్బార్ పెట్టారు. కార్యకర్తలకు కూడా వాళ్ళకి ఎన్నో మైండ్లో జరుగుతూ ఉంటుంది, అవి డిస్కస్ చేయడానికి కూడా ఒక స్పెసిఫిక్ టైం ఉంటే బాగుండు అన్న దీంతో కార్యకర్తలకి గ్రీవెన్స్ పెట్టారు. సో ఇప్పటి వరకు మీరు చూస్తే కనుక రాష్ట్రం మొత్తంలో ఎంతమంది ఇంత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కళ్ళ సమస్యలకి పరిష్కరించడానికి స్పెసిఫిక్ టైం అలాట్ చేసి ఒక షెడ్యూల్ అనేది డిజైన్ చేసి ఇంత మంచిగా చేసే లీడర్షిప్ అనేది ఎంతమంది ఉన్నారు ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. ఏళ్ళ మీద, ఎందుకంటే ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ అండ్ ఓన్లీ గల్లా మాధవి గారు అని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. గతంలో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఒక సాధారణ చిన్న సమస్య అయితే నోటి ద్వారానే చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఒక సమస్య మీద వెళ్తే ఎంతో కొంత ఇచ్చుకోవాలి. కరప్షన్ అంటే ఒక 2 లక్షలు ఒక పెద్ద పని, సైట్ పని అనుకో, అమ్మో ఎమ్మెల్యే గారికి ఇంత ఇస్తామని చెప్పడం, ఆ ఎమ్మెల్యే అంటే గతంలో జరిగిన విషయంగా చెప్తున్నా, గుట్టుగా చేయడం, అదంతా చాలా చేప కింద నీళ్ళలాగా ఉండిపోయేది. మరి ఈ రోజున ఇక్కడ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్, భార్యాభర్తల ఇష్యూలు వస్తున్నాయి. ఏమన్నా ఇలాంటివి కూడా కొంచెం మేడం గారికి, మేడం ఇలా చెయ్యండి, మీ పార్టీకి ఇంత ఇస్తాము, ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? అలాంటివి ఎప్పుడు కూడా మాధవి గారు ఎంకరేజ్ చేయలేదండి. ఇప్పుడు మీరు బయట చూస్తే కనుక బయట బోర్డు ఉంటుంది, ఎలాంటి ప్రలోభాలు కూడా గురి అవ్వమాకండి, ఒకవేళ మీకు ఎవరైనా ఇలాంటివి చెప్తే కనుక డైరెక్ట్ మాకు కంప్లైంట్ చేయండి అని పెద్ద బోర్డే పెట్టారు. సో ఏదైనా
మాధవి గారు ఇప్పటివరకు చేస్తూ వచ్చింది ఏంటంటే, ఒక సామాన్య వ్యక్తికి న్యాయం జరగాలి అంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అంటే మనం ఎలా వర్క్ చేయాలి, వీటి గురించి కామన్ మ్యాన్కి. ఎందుకంటే ప్రతి కామన్ మ్యాన్ కూడా ఒక ఓటు జోడించి కష్టపడి గెలిపించుకున్నారు కాబట్టి, నన్ను ఎవరైతే గెలిపించుకున్నారో ఆ సామాన్య ప్రజానికాన్ని మొత్తానికి కూడా నేను ఉన్నాను, నా బాధ్యత, వాళ్ళందరి బాగోగులు నా బాధ్యత. వాళ్ళు నన్ను గెలిపించుకున్నప్పుడు నా దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఇంకొక మధ్యలో మీడియం కావాలా, వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించడానికి లంచాలు కావాలా, ఏమీ అవసరం లేదు. నన్ను వాళ్ళు గెలిపించుకున్నారు కాబట్టి నన్ను అడిగి సమస్యలు పరిష్కరించుకోవడం వాళ్ళ ధర్మం అని చెప్పి అదే మాటకి స్టిక్ అయి ఉండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు చెయ్యని రీతులు, ఎవరైతే కార్యకర్తలు తప్పు చేసినా వాళ్ళని కరెక్ట్ చేయడానికి చర్యలు తీసుకున్నారు, నాయకులు తప్పు చేసినా వాళ్ళని కరెక్ట్ చేయడానికి చర్యలు తీసుకున్నారు, ఎవరైనా ఆఫీసర్స్ కరెక్ట్గా వర్క్ చేయకపోయినా వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపుతూ నా ప్రభుత్వంలో, నా నియోజకవర్గంలో, మా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు నాయకులు కరెక్ట్గా పని చేయకపోయినా, ఆఫీసర్లు కరెక్ట్గా పని చేయకపోయినా, ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగం కరెక్ట్గా చేయకపోయినా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటారు. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటే ఆ చెడ్డ పేరు ప్రజాస్వామ్యంలో వీటందరినీ నడుపుతున్న కూటమి ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడా కూడా తగ్గేదే లేదు అని ప్రతి ఒక్కళ్ళని కూడా కరెక్ట్ చేస్తూ, ఎక్కడైతే పొరపాటు జరిగిందో అక్కడ ప్రశ్నిస్తూ, ప్రజల కోసం, ప్రజల వైపు, ప్రజల ముందు నుంచొని పోరాడుతున్న నిజంగా ట్రూ లీడర్, నాయకురాలు అంటే గల్లా మాధవి గారని బల్లగుద్ది చెప్పొచ్చండి. అన్ని విధాలుగా చెప్పారు, కానీ ఒక్క ప్రశ్న అయితే ఇక్కడ ఒక కీలకంగా ఉంది. ఆడదానికి ఆడదే శత్రువు, వినే ఉంటారు. మరి ఈ రకంగా మరి ఇంతమంది మహిళలు పశ్చిమ నియోజకవర్గంలో, మరి మహిళా ఎమ్మెల్యే పక్కన ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, మీ మధ్యన మీకు డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని జరుగుతూనే ఉంటాయి కదా, మరి ఎలా అనిపిస్తుంది? మరి ఎందుకంటే కొన్ని వింటూనే ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. మరి మీ మధ్యన కమ్యూనికేషన్ ఎలా ఉంది మాధవి గారి నేతృత్వంలో? ఎప్పుడైనా నా ఓన్ సెల్ఫ్గా ఆలోచిస్తే మాత్రమే మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఉండదండి. మాధవి గారు ఎప్పుడూ కూడా అందరి దృష్టిలో, అందరి కోణంలో ఆలోచించారు కాబట్టి తను ఎప్పుడు కూడా ఏం జరిగినా ఎప్పుడు పట్టించుకోలేదు. ఎవరైతే నాకు న్యాయం జరగలేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటారో నా అన్నవాళ్ళు నా దగ్గరే ఆగిపోతారు. మన అనుకుంటే, మనం ఎప్పుడైతే అనుకొని కలుస్తామో ఆటోమేటిక్గా ఇంకొక 10 మంది వచ్చి మనల్ని కలుస్తారు. సో అదే కాన్సెప్ట్తో మాధవి గారు ముందుకెళ్తున్నారు. ఇదే కాన్సెప్ట్తో ఇంకా కూడా చాలా ఉన్నత స్థాయిలకి వెళ్ళాలి. ఆమె నాయకత్వంలో ప్రజలు వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబంలో వ్యక్తులుగా ట్రీట్ చేస్తున్న మాధవి గారిని ఇలాగే ప్రజలు కూడా ఆదరించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మహిళా గ్రీవెన్సీ పెట్టారు, ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది. మరి మహిళా ఈ గ్రీవెన్సీలకు సంబంధించిన కొత్త మార్పులు కానీ ఏదైనా మహిళలకు సంబంధించిన చేయాలనుకునే ఏమన్నా మీ మధ్యన ఏమైనా డిస్కషన్ ఏమైనా జరిగినాయా? ఏవైనా ఉన్నా కూడా మాధవి గారు ముందుగానే డిస్కస్ చేస్తారండి. ఇవి ఒకవేళ తను లేకపోయినా కూడా తన తరపున రిప్రజెంటేటివ్స్ని పెట్టి ఎవరైనా మహిళ సమస్య ఉంది అని వస్తే కనుక అవన్నీ కూడా కరెక్ట్గా, రష్ లేదు. మెయిన్ మన దగ్గర ప్లస్ పాయింట్ ఏంటి అంటే మాధవి గారిలో ఉన్న మెయిన్ చాలా వండర్ఫుల్ క్వాలిటీ ఏంటంటే టైం ఇస్తారు. చాలామంది నాయకుల దగ్గర లేనిది ఏంటి అంటే టైం, పేషెన్సీ ఉండదు, టైం ఉండదు. కానీ మాధవి గారు ఏంటి అంటే ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఓపిక్గా మొత్తం సమస్య విని దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి దాన్ని మిగతా వాళ్ళకి చెప్పి అది మొత్తం ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి దీనికి సొల్యూషన్ రావాలంటే ఎలా చేయాలి అనేది మొత్తం కూడా డిజైన్ చేసి నాకు చెప్పండి, డిజైన్ చేసి నాకు చెప్తే నేను నా పార్ట్ నేను చేస్తాను అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా జస్టిస్ జరగాలి, ఎవ్వరూ కూడా ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళకూడదు అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తేనే ప్రతి ఒక్కటి కరెక్ట్గా పద్ధతిలో వెళ్తుంది అని, ఎవరి పాత్ర ఏంటి, ఎవరి పాత్ర ఎలా నిర్వహించాలి, మీరందరూ మీ పాత్ర నిర్వహిస్తేనే నా పాత్రకి నేను న్యాయం చేయగలను అన్న కాన్సెప్ట్తో అందరినీ కలుపుకొని అందరినీ ఒక లీడర్స్లా తయారు చేస్తూ అందరినీ ఎదిగేలాగా చేస్తూ వాళ్ళ అందరి ఎదుగుదలలో మాధవి గారు ఇంకా పై ఎట్టుకు ఎదుగుతున్నారు. సో ఇంత మంచి లీడర్షిప్, ఇంత మంచి గైడెన్స్, ఇంత
ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది నిజంగా పొలిటీషియన్స్ దగ్గర చాలా అంటే చాలా తక్కువ. సో అలాంటి ఒక జెన్యూన్ పర్సనాలిటీ, జెన్యూన్ లీడర్షిప్ గైడెన్స్లో మేము ముందుకెళ్తున్నాం అనేది నిజంగా చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే గల్లా మాది గారి పరిపాలన రోజు రోజుకి ఎలా చోటు చేసుకున్నాయంటే అసలు రాజకీయమే తెలియదు అన్నప్పుడు రాజకీయం ఆవిడలా చేసేవాళ్ళు ఎవరు లేరు అన్న విధంగా వెళ్ళిపోయారు. పరిపాలన రాదన్నప్పుడు పరిపాలన విషయాల్లో చూపించారు. మహిళా గ్రీవెన్సీ ఒక పక్కన ఇప్పుడు ప్రజా దర్బారు, కార్యకర్తలతో మీటింగ్, ఇవన్నీ చూసుకుంటే మన అంబటి రాంబాబు గారు కూతురు మాట్లాడిన దానికి చక్కగా వాత పెట్టి వెన్నపోసి రాశారు చాలా చక్కగా. ఇదంతా వెళ్తూ ఉండగా ఆ పదవి ఎలా వెళ్ళిపోయిందంటే ఒక స్పోక్ పర్సన్గా సెంట్రల్ టీడీపీలో ఉండడం, ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులుగా, ఇవన్నీ ఇలా అంటే నెక్స్ట్ 2.5 years అవ్వబోతుంది. మరి మంత్రి పదవి ఏదన్నా ఎమ్మెల్యే గారికి వచ్చే ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? మా అందరి ఆశ కూడా అదే అండి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కష్టానికి మన పార్టీలో ప్రతిఫలం ఉంటుంది. దానికి ఎన్నో నిర్వచనాలు చూసాము. ఇప్పుడు ప్రత్యక్ష నిర్వచనం మన గల్లా మాధవి గారిని చూసాము. ఏమీ తెలియదు అన్న స్టేజ్ నుంచి అసలు ఆమెకి తెలిసినంత ఎవరికి తెలియదు అన్న స్టేజ్కి వచ్చారు. అసలు నాయకత్వమే రాదు అన్న స్టేజ్ నుంచి నాయకురాలంటే ఇలా ఉండాలి అన్న స్టేజ్కి వచ్చారు. అసలు పరిపాలన చేత కాదు అన్న స్టేజ్ నుంచి పరిపాలన అంటే మాధవి గారి పరిపాలనలా చూసి నేర్చుకోవాలి అన్న స్టేజ్కి వచ్చారు. ఎక్కడ అధిష్టానంలో చెడ్డ అభిప్రాయం ఉంది మాధవి గారి మీద అని చెప్పేసి పుకార్లు పుట్టిస్తే అధిష్టానమే పిలిచి మీ కృషిని మేము గుర్తించి డైరెక్ట్గా పొలిట్ బ్యూరో మెంబర్లా వచ్చే అంత గౌరవం ఇచ్చారు. సో ఎక్కడైతే మైనస్ ఉందన్నారో అదే ప్లేస్లో దాన్ని నిరుత్సాహపడకుండా అదే ప్లేస్లో నుంచొని తనను తను ప్రూవ్ చేసుకుంటూ ఇచ్చిన దానికన్నా మనం ఏదైతే నెగిటివిటీ ఇచ్చారో దానికన్నా డబుల్ స్ట్రాంగ్గా కంబ్యాక్ అనేది ఎక్కడా కూడా డౌన్ అవ్వకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ అనేది ఇస్తూ వచ్చారు. అది తన స్ట్రాంగ్ పర్సనాలిటీ, అది స్ట్రాంగ్ మైండ్ సెట్ కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, ఇట్స్ అవుట్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. వీ ట్రూలీ అడ్మైర్ హర్. చూశారు కదా గంటా మౌలిక గారి ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఏ స్త్రీ అని సరే అప్పుడు ఆనాడు ఎన్టీఆర్ గారు అన్నారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని, చట్టసభల్లో మహిళలు వెళ్ళారని. ఈరోజు గల్లా మాధవి గారిని చూసుకుంటే ఇంటి ఇల్లాలుగా ఇంటిని చక్కదిద్దుకొని పిల్లల్ని మంచి చదువులో రాణించి ఈ రోజున మాటల్లో కానీ సంస్కారంలో కానీ మహిళల్నే కానీ పెద్దలను కానీ రిసీవ్ చేసుకొని ఎంతో నిదానంగా వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడే విధానం కానీ, ప్రతిదానికి ఆవేశపడకుండా నిదానంగా మాట్లాడుతూ చెప్పే విధానం కానీ, కరప్షన్ లేని ఎమ్మెల్యే అంటే పశ్చిమ నియోజకవర్గం అని పేరు తెచ్చుకొని ఈ రోజున నెంబర్ 1 మహిళగా అసలు రాజకీయమే రాదు పరిపాలనే రాదు అన్న వాళ్ళకి నోటి మీద వేలు వేసుకునే విధంగా ఈ రోజున ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి, పరిపాలన అంటే ఇలాగే ఉండాలి, మహిళకు మహిళ శత్రువు ఎప్పటికీ కాదు మిత్రురాలుగానే ఉంటాను అనే విధంగా ఉన్న ఈ పరిపాలన ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని జైహో గల్లా మాధవి అనే విధంగా ఈరోజున గల్లా మాధవి గారి పరిపాలన ఉందనడంలో అతిశయోక్తి లేదు. మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.